the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఏర్పాటవుతోంది. ఇది ఎక్కడ ఏర్పాటవుతుంది, ఎవరు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ లేదా వరల్డ్స్ ఫస్ట్ లేదా ఏషియాస్ ఫస్ట్, లార్జెస్ట్, లాంగెస్ట్, స్మాలెస్ట్, షార్టెస్ట్ ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇదొక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోని మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియం అనేది సోనిపట్, హర్యానా రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వారు. మన భారతదేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకొని 75th యానివర్సరీ అవుతున్న సందర్భంగా దీన్ని నిర్మించడం జరుగుతోంది. ఈ కమింగ్ కాన్స్టిట్యూషన్ డే ఏదైతే ఉంటుందో November 26th, 2024 రోజున దీన్ని ఆవిష్కరించనున్నారంట. సో ఇక్కడ చూడండి, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ సెట్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం మార్కింగ్ ఎందుకు 75th యానివర్సరీ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద మ్యూజియం నేమ్డ్, మరి ఈ మ్యూజియం పేరేంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ద కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ద రైట్స్ ఫ్రీడమ్స్ మ్యూజియం. గుర్తుంచుకోండి, ఫుల్ నేమ్ గుర్తుంచుకోండి, ద కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ మ్యూజియం అనేది ఈ మ్యూజియం యొక్క పేరు. దీన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తారంట, కమింగ్ కాన్స్టిట్యూషన్ డే రోజున November 26th, 2024 రోజున దీన్ని ఈ క్యాంపస్లోనే, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే సోనిపట్, హర్యానాలో దీన్ని ప్రారంభించబోతున్నారంట. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, అవి విపత్తు సంబంధిత అంశంతోనైనా లేదా వివాదాస్పద ప్రాంతాలైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వాటిపైన క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో మనం వాల్కనోస్ కానీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ గురించి కానివ్వండి చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐస్లాండ్లోని ఒక వాల్కనో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మరొకసారి అంటున్నాను, లాస్ట్ డిసెంబర్ నుండి, మనం పోయిన మొన్న డిసెంబర్ నుండి ఈ 8 monthsలోనే దాదాపు 6 సార్లు ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చింది. 6th ఎరప్షన్, 6 సార్లు బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం వాల్కెనో. దాని పేరేంటంటే గ్రిండావిక్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన గ్రిండావిక్ వాల్కెనో ఎరప్షన్ ఎక్కడ అంటే ఐస్లాండ్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రాకపోకలు కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, అంతరాయం అనేది ఏర్పడింది. సో కంటిన్యూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, గతంలో మనము ఐస్లాండ్కి సంబంధించి ఫ్యాగ్రోడాల్స్ అగ్నిపర్వతం కానీ ఇటువంటివి చూసాము. ఇటీవల కాలంలో ఇండోనేషియాలో చాలా అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేసాం. వాటన్నిటిని కూడా ఒకసారి కంపైల్ చేసి చూడండి, మీకు చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి అమూల్ లీడ్స్ యాజ్ వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్గా అమూల్, మన భారతదేశానికి సంబంధించిన అమూల్ బ్రాండ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎవరి రిపోర్టు ప్రకారం, ఎవరి ర్యాంకింగ్స్ ఆధారంగా అంటే బ్రాండ్ ఫైనాన్స్ కంపెనీ అనే ఒక సంస్థ. బ్రాండ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైనా సంస్థ గురించి డిస్కస్ చేసినప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్ చూడాలి కదా. ఇది లండన్, యూకే కేంద్రంగా పనిచేస్తుంది. వీరు రీసెంట్గా ప్రపంచంలో ఫుడ్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో, అమూల్ ఇలాంటివి ఉంటాయి, నెస్లే ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్గా మన అమూల్ వార్తల్లోకి వచ్చింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ ఫుడ్ అండ్ డ్రింక్స్ రిపోర్ట్ 2024లో స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్గా మన అమూల్, ద టేస్ట్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటాం కదా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. ఉదాహరణకు చూస్తే తారాపూర్, జైతాపూర్ ఎక్కడ ఉన్నాయి, మహారాష్ట్రలో న్యూక్లియర్ ప్లాంట్స్. కైగా కర్ణాటక, రావత్బట్ట రాజస్థాన్, నరోరా ఉత్తరప్రదేశ్, కాక్రపార గుజరాత్, కుడంకులం తమిళనాడు, ఇలా. సో వీటిపైన ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ప్లాంట్స్లో మరొకసారి వార్తల్లోకి వచ్చింది కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్ సెకండ్ ప్లాంట్, హోమ్ బిల్డ్ ప్లాంట్. రీసెంట్గా 700 మెగావాట్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఆపరేషనల్, ఫుల్ కెపాసిటీ ఆపరేషనల్గా వార్తల్లోకి వచ్చింది.
ఎంత ఆపరేషన్ అని అడగరు, ఎంత కెపాసిటీ అని అడగరు. కాకపోతే ఇక్కడ వార్తలోకి వచ్చింది ఏంటంటే కాకరపార అటామిక్ పవర్ స్టేషన్ వార్తలోకి వచ్చింది. కాబట్టి ఇటీవల వార్తల్లోకి వచ్చిన కాకరపార అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? గుజరాత్. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లొకేషన్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? కాకరపార గుజరాత్, నరోరా యూపీ, రావత్ బట్ట రాజస్థాన్, కైగా కర్ణాటక, తారాపూర్ జైతాపూర్ మహారాష్ట్ర, కుడంకులం తమిళనాడు. ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ రైతు సమస్యలు. మనం ఆగస్టు 12 నుండి చాలా తీవ్రతరంగా చూస్తున్నాం. వారి సమస్యలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలోని కాదు, ఏర్పాటు చేస్తామని వార్తల్లోకి వచ్చింది న్యాయ వ్యవస్థ. సో రైతుల సమస్యలను సావధానంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. రైతులు ఎదుర్కొంటున్న తాత్కాలిక సమస్యలను ఈ కమిటీకి తెలపాలని హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలను కోరింది. హర్యానాలోని అంబాలా వద్ద శంభూ సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హర్యానా హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది. రీసెంట్గా 12న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిరసన తెలుపుతున్న రైతులతో తాము సమావేశం నిర్వహించామని, అలాగే హైవేపై పెట్టిన బారికేడ్లను పాక్షికంగా తొలగించేందుకు అంగీకరిస్తున్నామని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్గా చూడండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ రీసెంట్ ఒక ఛాలెంజ్ వార్తలోకి వచ్చింది. మనం తరచూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఛాలెంజెస్ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1. ఫస్ట్ ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా మంత్రిత్వ శాఖకు ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే రైల్వే శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎక్కడంటే రీసెంట్గా మన దేశ రాజధానిలో జరిగిన ఒక సమ్మిట్. ఏంటి ఆ సమ్మిట్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వేవ్స్ అంటాము సమ్మిట్ ఫుల్ ఫామ్. సో ఆ సమ్మిట్లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ని ఇచ్చారు సీజన్ 1. స్పీకింగ్ ఎట్ ద లాంచ్, అశ్విని కుమార్ వైష్ణవ్ said that today's launch is a reflection of our growing and evolving economy to totally new creators economy. సో క్రియేటివ్స్ అని చెప్పేసి రీసెంట్గా నేషనల్ క్రియేటర్స్ అవార్డు అవి కూడా ప్రదానం చేశారు కదా. సో వారందరికీ కూడా క్రియేటివిటీకి సంబంధించిన ఒక ఛాలెంజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఇండియా డెన్మార్క్ రిలేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. రివర్ రెజ్యునేషన్కి సంబంధించి, నదుల పునరుజ్జీవనానికి సంబంధించి. సో చూడండి, ద గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ డెన్మార్క్ హ్యాజ్ ఫోస్టర్డ్ సిగ్నిఫికెంట్ కొలాబరేషన్ లీడింగ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్. గుర్తుంచుకోండి, ఇటీవల స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ల్యాబొరేటరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో. ఎవరు సంయుక్తంగా ఏర్పాటు చేస్తారంటే భారత్కి డెన్మార్క్ సహకారం అందిస్తుంది. సో నదులకు సంబంధించిన ద అలయన్స్ ఈజ్ ఏ యునిక్ ట్రైపార్టైల్ ఇనిషియేటివ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. గుర్తుంచుకోండి, ఐఐటి కూడా ఉంది ఇందులో. అండ్ గవర్నమెంట్ ఆఫ్ డెన్మార్క్ ట్రైపార్టైల్ ఒప్పందము. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. దీనికి సంబంధించి స్మాల్ రివర్ రెజ్యునేషన్ అండ్ మేనేజ్మెంట్, చిన్న నదుల పునరుజ్జీవన కార్యక్రమాలు మరియు నిర్వహణ కోసం ఉద్దేశించబడిన ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తారు. ఇందులో 3 పార్టిసిపెంట్స్ ఒప్పందంలో ఎవరో చూడండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కానివ్వండి ఇవన్నీ మీకు నేను చెప్తున్నాను, మీకు CA 360లో కవర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అవుతాయి. PIB మీకు మ్యాక్సిమం అథెంటిక్ సోర్సెస్, గవర్నమెంట్ అఫిషియల్ వెబ్సైట్స్ నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా మీకు నేను లైవ్లోకి వచ్చినప్పుడు ఈ టాపిక్ ఆ రోజు డిస్కస్ చేశాను అంటాను. ఎందుకంటే అఫిషియల్ వెబ్సైట్స్ మ్యాక్సిమం ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ ఇస్తున్నాను కాబట్టి మీకు మ్యాక్సిమం 100% కవర్ అవుతున్నాయి ఎగ్జామినేషన్లో. సో ప్రతిరోజు చూడండి, ఓకేనా. మీకు నేను ఇంకా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సు మరింత డెప్త్గా మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని కూడా అందిస్తున్నాను చాలా డెప్త్గా. ఒకసారి చూడండి, కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. మ్యాక్సిమం అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ అనేవి కొనసాగిస్తున్నాం. నెక్స్ట్, ఒక భారీ హనుమాన్ విగ్రహం. అమెరికాలోని టెక్సాస్లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హ్యూస్టన్ సమీపంలో ఆ మహా విగ్రహాన్ని ఆవిష్కరించారు. 90 ఫీట్ల ఎత్తైన ఆ విగ్రహం అమెరికా ఆధ్యాత్మిక సాంస్కృతిక విపణిలో సరికొత్త మైలురాయి అవుతుందని
పేర్కొంటున్నారు. హూస్టన్లో ఉన్న ఈ విగ్రహం ఎన్నో మైళ్ళ దూరం నుంచి కనిపిస్తుందట. హూస్టన్ సిటీలో అమెరికాలో ఉన్న 3వ అతిపెద్ద విగ్రహంగా రికార్డు క్రియేట్ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 151 ఫీట్స్, ఫ్లోరిడాలోని హల్లెండేలా బీచ్లో పెగాసస్ డ్రాగన్ 110 ఫీట్స్, ఇప్పుడు వచ్చేసేసి 90 ఫీట్స్ హనుమాన్ విగ్రహం. గుర్తుపెట్టుకోండి, హూస్టన్ అమెరికా. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. మనం కాగ్కి సంబంధించి ఆర్టికల్ 148 నుండి 151 వరకు చూస్తాము. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగబద్ధ సంస్థ. కాగ్ వారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వారు చేసే ఖర్చులు కానీ వీటికి సంబంధించిన రిపోర్ట్స్, నివేదికలను సబ్మిట్ చేస్తూ ఉంటారు. అందులో ఏం చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ 2024 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సామాజిక రంగానికి వివిధ రాష్ట్రాలు చేసిన వ్యయము ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ కోట్ల రూపాయలలో ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టింది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 37,699.55 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఏ రాష్ట్రం ఎంతెంత ఖర్చు చేసిందని చెప్పేసి మీరు ఈ మ్యాప్ చూడవచ్చు. ఏదైనా టాపిక్ చదివినప్పుడు మీకు మ్యాప్ పాయింటింగ్లో చూస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకం. తరుణ్ చుగ్ గారు రాసిన, బీజేపీ అగ్రనాయకులు తరుణ్ చుగ్ గారు రాసిన ఒక పుస్తకము మోడీస్ గవర్నెన్స్ ట్రంప్ రిలీజ్డ్. సో మోదీస్ గవర్నెన్స్ ట్రింఫ్ అనే ఒక పుస్తకం, మోదీస్ గవర్నెన్స్ ట్రింఫ్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎవరి పుస్తకం అంటే తరుణ్ చుగ్. ఎవరికి సంబంధించి అంటే మోదీ గారి పరిపాలనకు సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకము. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వారు భారతదేశంలోనే మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియంని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ వార్తలు నిలిచిన, తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన గ్రిండావిక్ వాల్కెనో. అండ్ అమూల్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్గా వార్తల్లోకి వచ్చింది ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ కంపెనీ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్లో. వార్తలు నిలిచిన కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్. అండ్ రైతు సమస్యలపై కమిటీ వేసే ఉద్దేశంలో న్యాయ వ్యవస్థ. అండ్ ఇటీవల క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 స్టార్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రీసెంట్గా ముగిసిన సమ్మిట్లో. అండ్ ఇండియా డెన్మార్క్ ఐఐటి బనారస్ మధ్య కుదిరిన ఒక ఒప్పందము. ఇందులో భాగంగా స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ అనే ఇనిషియేటివ్ వారణాసిలో. అండ్ అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహము. నెక్స్ట్ సామాజిక రంగ ఖర్చులకు సంబంధించి కాగ్ నివేదిక. అండ్ తరుణ్ చుగ్ గారి పుస్తకము మోదీస్ గవర్నెన్స్ ట్రంప్ అనే ఒక పుస్తకము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.